పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం రక్షణ మాత. 2వ శతాబ్దపు భక్తుడు ఇరేనియసు ఇలా అంటాడు: ఏవా అవిధేయురాలై చావు తెచ్చిపెట్టింది, మనకు చావు కలిగించింది. కానీ మరియా దూతవాక్యానికి విధేయురాలై రక్షణం సంపాదించుకుంది, నరజాతికంతటికి రక్షణం అద్దించి పెట్టింది. ఏవా తన అవిధేయత వలన మనకు ఏ ఊరి తగిలించిపోయింది, మరియా తన విధేయత వలన ఆ ఊరి తొలగించింది. ఆ తొలి కన్య అవిశ్వాసంతో మనకు ఓ ముడి పెట్టిపోయింది, ఈ మలికన్య విశ్వాసంతో ఆ ముడి విప్పింది అని రాశాడు. మరియా 2వ ఏవా. ఆ తొలి ఏవ మన పతనానికి కారణమైనట్లు ఈ మలి ఏవ మన ఉద్ధరణకు కారణమైంది. కనుక ఈమె రక్షణ మాత. ప్రస్తుతం ఈ రక్షణ మాతను గురించి 3 అంశాలు విచారిద్దాం. తొలి ఆదాము పాపం చేశాడు, కానీ మన నరజాతికి శిరస్సు కనుక అతని పాపం మనకు సంక్రమించింది. అతని వలన మనమంతా పతనమైపోతాం. ఈ పాపానికి పరిహారం చేయడం కోసం 2వ ఆదాము క్రీస్తు వచ్చాడు. ఆ తొలి ఆదాము పాపములో ఓ స్త్రీ కూడా ఉంది. ఆమె పాపం తానంతటదే మనలను నాశనం చేసి ఉండదు. ఆదాము పాపం చేయకుండా ఏవ మాత్రం పాపం చేసినట్లయితే మనం పతనమైపోయి ఉండవు. ఎందుకంటే ఆమె మనకు తల కాదు. కానీ ఆదాము పాపముతో కూడి ఆమె పాపం కూడా మనకు నాశనం తెచ్చిపెట్టింది. తొలి ఆదాము మనలను నాశనం చేసినట్లే మరి ఆదాము క్రీస్తు మనలను ఉద్ధరించాడు. అతనిలాగే అతడు నరజాతికి శిరస్సు కనుక క్రీస్తు రక్షణం మనకు సంక్రమించింది. 2వది, ఈ 2వ ఆదాము ఉద్ధరణతో ఓ స్త్రీ కూడా ఉంది. ఆ ఉద్ధరణం దానంతట అదే మనలను రక్షించి ఉండదు. నరజాతికి శిరస్సు క్రీస్తు కానీ మరియ కాదు. క్రీస్తు శిలువ మీద చనిపోయినట్లయితే మరియ ఎంతో కృషి చేసినా మనకు రక్షణం లభించి ఉండదు. కానీ క్రీస్తు రక్షణ కార్యంలో మరియ పాల్గొనడం వలన క్రీస్తుతో పాటు ఆమె కూడా మనలను రక్షించింది. అయినా క్రీస్తు రక్షణము మరియమాత రక్షణము ఒకే కోవకు చెందినవి కావు. క్రీస్తు మనకు అవసరమైన రక్షకుడు. అతడు లేక నరజాతి రక్షణం లేదు. పౌలు వాక్యాన్ని దేవునికి మానవునికి మధ్య ఒకడు మధ్య వ్యక్తి. ఇక మరియమాత రక్షణం క్రీస్తు రక్షణంలాగా అవసరమయ్యే కాదు, ఔచిత్యం కోసం మాత్రమే. ఏమిటి ఓ ఔచిత్యం? అక్కడ మనం పతనంలో ఓ స్త్రీ పాల్గొంది అన్నాం. ఇక్కడ మన ఉద్ధరణలో కూడా మళ్ళా ఓ స్త్రీ పాల్గొంటే ఔచిత్యంగా ఉంటుందని దేవుడు క్రీస్తుతో ఆమెను జోడించాడు. ఆ ఏవకు ఈ ఏవ సరితూగు. క్రీస్తు లేక మరియ లేదు. క్రీస్తు రక్షణం లేక మరియమాత రక్షణం లేదు. క్రీస్తు రక్షణానికి మరియమాత రక్షణం ఏమీ చేర్చదు. ఆమె రక్షణాన్ని తొలగించిన క్రీస్తు రక్షణం తగ్గిపోదు. కానీ క్రీస్తు రక్షణతో పాటు ఆమె రక్షణం కూడా ఉంది. క్రీస్తుతో పాటు ఆమెకు స్నానం ఉంది. ఆమెకు అసలు స్నానమే లేదు అని అనుకోకూడదు. మరియ కూడా మన రక్షణంలో పాల్గొంది అన్నప్పుడు క్రీస్తుకి అప్రియం కలగదు. ఆమెను గౌరవించడం ద్వారానే క్రీస్తుకి గౌరవం తగ్గిపోదు. ఆ తల్లిని గౌరవించినప్పుడు క్రీస్తుని గౌరవించినట్లు. 3వది, మరియ మోక్షం నుండి కూడా మన రక్షణంలో పాల్గొంటుంది. ఆమె ఈ లోకంలో ఉండగా నరులకు సాయం పడింది. ఆమె సాన్నిధ్యం ద్వారా ఎలిజబెతు గర్భంలోని యోహాను పునీతుడయ్యాడు. ఆమె వేడుదల ద్వారా ప్రభు కానాపూరిలో
నీరు ద్రాక్షారసంగా మార్చాడు. యెరూషలేము మీద గదిలో ఆమె శిష్యులు పరిశుద్ధాత్మను పొందాలి అని ప్రార్థన చేసింది. ఇలా భూమి మీద జీవించి ఉన్నప్పుడు నరులకు సహాయపడుతూ మంచి వచ్చిన మరియా మోక్షంలో ఉండి మాత్రం మనలను మర్చిపోతుందా? ఆమె స్వర్గంలో ఉండి 6 రాత్రుల్లా మన రక్షణ కోసం క్రీస్తును మనవి చేస్తుంది. మనం పిశాచు చేతుల్లో చిక్కుకోకుండా ఉండేలా తోడ్పడుతుంది. ఇలా మరియా క్రీస్తు జననమందు కల్వరి చెంత మోక్షం నుండి మన రక్షణంలో పాల్గొంది. క్రీస్తుతో పాటు ఆమెను కూడా మనను రక్షించింది. కావున మరియా సహరక్షకి, రక్షణ మాత. మరియా క్రీస్తు శిశువును ప్రేమించినంతగా భూలోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డను ప్రేమించి ఎరుగదు. అయినా ఈ మరియా తన బిడ్డను మన రక్షణం కోసం అర్జించడానికి వెనుదీయలేదు. ఇలాగే క్రైస్తవ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను క్రీస్తు సేవకు సమర్పించడానికి వెనుకాడకూడదు. క్రీస్తు జన్మించినప్పుడు, చనిపోయినప్పుడు ఆ ప్రభు మరియా తన పరలోక పితకు అర్పించిందన్నాం. నేడు మనం కూడా పూజల్లో క్రీస్తుని భక్తితో పరలోక పితను అర్పించుకునే భాగ్యం కోసం వేడుకుందాం. మరియా గర్భసీమలు గోధుమ పైరు పంట పండింది, ద్రాక్ష పండ్లు కాసాయి. ఆ తల్లి మన స్వర్గపు రొట్టెను, స్వర్గపు రసాన్ని అందించింది. ఈ రొట్టెను భుజించి ఈ రసాన్ని పానం చేసి ఆకలి తీర్చుకుందాం, సంతృప్తి చెందుదాం. మరియా రక్షణ మాత కనుక ఆమెను రక్షణ కోసం మనవి చేయమందాం. అశ్రద్ధ వల్ల మనము తల్లిని మర్చిపోయినా ఆ తల్లి మాత్రం మనలను మర్చిపోకుండా ఉండాలని విన్నవించుకుందాం. విశేషంగా మరణ సమయంలో ఆమె మన రక్షణ మాతగా వ్యవహరించాలని మనవి చేసుకుందాం. ఇప్పుడు మన మరణ సమయంలో ప్రార్థించమని బ్రతిమాలుకుందాం.